నేను ఈరోజు రాత్రికి పిల్లలతోనే పడుకుంటాను అని అమర్ చెప్పటంతో అలాగేనని బాగా సంతోషంగా వెళ్తుంది. తర్వాత ప్రచండ మనోహరి చెంపాతో మాట్లాడుతూ ఉంటాడు. సమయానికి ఆ అమరేంద్ర వచ్చాడు, లేకపోతే ఈ పాటికి ఆ పిల్ల ప్రాణాలు తీసేసి నేను ఆ ఆత్మని వశం చేసుకునేవాణ్ణి. ప్రచండ చెప్తుంటే, నేను సమయానికి మెయిన్ ఆఫ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అమరేంద్ర చేతిలో నీకు ఫ్యూజులు ఎగిరిపోయి ఉండేవి అని చెంబా చెప్తుంది. నీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాము ఇంతకుముందు, గోరా, ఈ చెంబా అందరూ కూడా ఆ పిల్లని హతం చేయటానికి వచ్చిన వారే, కానీ ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. నువ్వు కూడా అంతే అని మనోహరి అంటే, ఏంటి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, నేను ఆ ఆత్మని ఖచ్చితంగా సొంతం చేసుకోవాల్సిందే, శక్తులు దక్కించుకోవాల్సిందే అని ప్రచండ చెప్తే, చూడు నువ్వు ఇంకేమీ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రచండ, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను. నువ్వు ఇక్కడ ఏమీ ఆ పిల్ల ప్రాణాలు తీయని అవసరం లేదు, ఎందుకంటే నా మీదకి వస్తుంది అని మనోహరి అంటే, లేదు నేను ఆ పిల్లని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి అడుగు బయట పెడతాను, ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టను కాక పెట్టను అని ప్రచండ చెప్తాడు. రాత్రిపూట ఆ పిల్ల శక్తులు సన్నగిల్లుతాయని నువ్వే చెప్పావు కదా ప్రచండ, ఇప్పుడైతే నువ్వు ఈజీగా వెళ్ళిపోవచ్చు, నా మాట విను అని మనోహరి అంటే, మరి ప్రచండతో పూజ చేయిస్తాను, గతం గుర్తుకు వచ్చేలా చేస్తానని అమర్‌కి చెప్పావు కదా, మరి దాని గురించి ఏం ఆలోచించావు మనోహరి అని చెంప అంటుంది. అది నేను ఏదో ఒకటి కవర్ చేసుకుంటాను, ముందు ఇక్కడి నుంచైతే డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని మనోహరి అంటుంది. నేను డబ్బుల కోసం రాలేదు, నాకు శక్తులు కావాలి, ఆ ఆత్మని వశం చేసుకోవాలి. నేనైతే ఇక్కడి నుంచి అడుగు పెట్టేదంటూ లేనే లేదు, ఆ ఆత్మని వశం చేసుకున్న తర్వాతే అని ప్రచండ చెప్తాడు. సరే, నువ్వు ఆ పిల్ల ప్రాణాలు తీయటం లాంటివి ఏవీ చేయకు అని మనోహరి అంటే, అయితే ఆ పిల్లని నువ్వు బయటికి తీసుకొచ్చావనుకో, అప్పుడు నా పని ఇంకా సులువైపోతుంది అని ప్రచండ చెప్తాడు. మేము ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాం, కానీ అంతవరకు నువ్వు ప్రాణాలు తీయటం లాంటివి ఏవీ చేయకు అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. అలాగేనని ప్రచండ అంటాడు, మాలాంటి వాళ్ళు అంతే మనోహరి, డబ్బుల కోసం కాదు, ఆత్మ వల్ల వచ్చే శక్తుల కోసమే మేము ఏమైనా చేస్తాము అని చెంబా చెప్తుంది. తెల్లవారిన తర్వాత ప్రచండ బయట కూర్చొని ఏదో పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ కారులో అక్కడికి వస్తాడు. ఈరోజు ఎలాగైనా సరే ఈ ప్రచండని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని అనుకుంటూ, మిస్సమ్మ మిస్సమ్మ అంటూ హాల్లోకి వస్తే ఎవరూ ఉండరు. అరే మిస్సమ్మ ఏమైపోయింది, సార్ ఇంకా నిద్ర లేచినట్లు లేరు, జాగింగ్కి కూడా ఈరోజు వెళ్ళినట్లు లేరే అని అమర్ గదికి వచ్చి సార్ సార్ అని పిలుస్తూ ఉంటాడు. అరే సార్ గదిలో కూడా లేడే, ఏమైపోయాడు అని బయటికి వస్తాడు. అప్పుడే బాగి ఎదురు వస్తుంది. మిస్సమ్మ ఇక్కడున్నావా, సార్ ఇక్కడ ఏంటి కనిపించట్లేదే, ఏమైంది మిస్సమ్మ అని అడగటంతో, రాత్రి ఆయన పిల్లల గదిలో పడుకుండిపోయాడు రాథోడ్ అని రాత్రి జరిగిన విషయం చెప్తుంది. అక్క గురించి పిల్లల గురించి ఆయనకి గతం గుర్తుకు వచ్చింది కదా రాథోడ్, అందుకే పిల్లలతో టైం స్పెండ్ చేయాలని పిల్లల గదిలో పడుకుండిపోయాడు అని బాగి అంటే, బుజ్జమ్మ గురించి నీ గురించి కూడా ఏమైనా గుర్తుకు వచ్చిందా సార్కి అని రాథోడ్ అంటే, మాకు అంత అదృష్టం లేదులే రాథోడ్, దానికి ఇంకా సమయం పట్టేలా ఉంది అని బాగి అంటుంది. ఖచ్చితంగా సార్కి అన్ని గుర్తుకు వస్తాయి మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. అన్నట్లు రాత్రి ఏదో చప్పుడయిందని ఆయన బయటికి వచ్చాడు రాథోడ్. ఈ మనోహరి వాళ్ళు మళ్ళీ ఏదో చేసినట్లు ఉన్నారు అని బాగి అంటే, ఓహో వీళ్ళు మళ్ళీ ఏదో చేశారా, ఎలాగైనా సరే ప్రచండని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని రాథోడ్ మనసులో అనుకుంటూ, సరే మిస్సమ్మ ఒక కంట కనిపెడదామని రాథోడ్ చెప్తాడు. డాడేంటి ఇక్కడ నిద్రపోతున్నాడు అని అంజు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమర్ బెడ్ ఆనుకొని కూర్చొని నిద్రపోతూ ఉంటే, ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ లేవండి, డాడ్ చూడండి మన రూమ్లో మనతో పాటి నిద్రపోతున్నాడు అని అంజు చెప్తుంది. అరే డాడీ మనతో పాటి నిద్రపోతున్నాడా అంటే, రాత్రంతా మనతోనే నిద్రపోయాడా అని ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. సార్ సార్ అని పిలవడంతో అమర్కి మెలకువ వస్తుంది. మీరేంటి సార్ మా రూమ్లో నిద్రపోతున్నారు, రాత్రంతా ఇక్కడే నిద్రపోయారా అని పిల్లలు అడగటంతో, మీరు నన్ను సార్ అని పిలుస్తున్నారేంటి, డాడీ అని పిలుస్తారు కదా, అది మీ హక్కు, అలాగే పిలవండి అని అమర్ అంటాడు. డాడీ అని పిల్లలు పిలుస్తూ ఉంటే, అవును మీరు నా పిల్లలని నాకు గతం గుర్తుకు వచ్చింది ఆనంద్ అని అమర్ చెప్పటంతో, అవునా డాడ్ అంటూ పిల్లలందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే బాగి రాథోడ్ అక్కడికి వస్తారు. అవును మీ డాడీకి మీ గురించి గతం గుర్తుకు వచ్చింది, ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి పిల్లలు అని రాథోడ్ చెప్తాడు. నేను గతం మర్చిపోయి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను పిల్లలు, సారీ అని అమర్ అంటే, డాడ్ ఇప్పుడు గుర్తుకు వచ్చింది కదా అని పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు.
అమర్ హగ్ చేసుకొని చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంటారు. మిస్సమ్మ, బొజ్జమ్మ ఇంకా అలాగే చూస్తూ నిలబడ్డారేంటి? రండి మీరు కూడా దగ్గరికి అని అంజు అంటుంది. అప్పుడు బాగి మా గురించిన గతం గుర్తుకు రాలేదు అని సైగ చేస్తుంది. ఓహ్! అవునా! అని అంజు బాధపడుతూ ఉంటుంది. అయినా మీ ఫ్యామిలీలోకి వీళ్ళెందుకులెమ్మా అని రాథోడ్ అనడంతో మన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అంటూ వేరు చేస్తున్నావు ఏంటి రాథోడ్? మనమంతా ఒక్కటే. మనమంతా ఒక్కటే ఫ్యామిలీ. రా బుజ్జమ్మ అని అమర్ పిలుస్తాడు. బుజ్జమ్మకి ముద్దులు కురిపిస్తూ వీళ్ళకి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే బుజ్జమ్మ అని అమర్ చెప్తూ ఉంటాడు. సరే మీరందరూ ఫ్రెష్ అయ్యి రండి. నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను అని బాకి చాలా సంతోషంగా వింటూ చూస్తూ ఉంటుంది. సార్ మీకు అరుంధతి మేడం పిల్లల గురించి గతం గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని రాథోడ్ అంటే నాకు తెలియాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి రాథోడ్. ఇప్పుడు అరుంధతి నా భార్య కాలం చేసింది. పిల్లలు నా పిల్లలు. మరి బొజ్జమ్మ ఎవరు? ఈ మిస్సమ్మ ఎవరు? అడిగితే చెప్పటం లేదు అని అమర్ అంటే అరుంధతి మేడం చనిపోయిన తర్వాత పిల్లల్ని చూసుకోవటం కోసం మిస్సమ్మ కేర్ టేకర్‌గా వచ్చింది సార్. బుజ్జమ్మని మీరు అనాథాశ్రమం నుండి తెచ్చి పెంచుకుంటున్నారు అని రాథోడ్ అంటాడు. ఇది నాకు తెలుసు రాథోడ్. కానీ నువ్వు కూడా నాకు నిజం చెప్పట్లేదు కదా! నాకు నిజం చెప్తే నాకు ఏదో అయిపోతుందని డాక్టర్ చెప్పడంతో మీరు భయపడుతున్నారు. సరే నేనే తెలుసుకుంటాను. కానీ నేను మనోహర్‌తో మాట్లాడాల్సిన ఒక విషయం ఉంది. మనోహర్‌ని రమ్మని చెప్పు అని అమర్ వెళ్తాడు. మిస్సమ్మ ఇప్పుడు మనోహర్ గురించి సార్ ఏం మాట్లాడాలి అని రాథోడ్ అంటాడు. ఏమో తెలీదు రాథోడ్ వెళ్ళి పిలు అని బాగి చెప్తుంది. ఎవరో డోర్ కొడుతున్నాడు చూడు చెంబా అని మనోహరి చెప్పటంతో ఆ! ఏంటి యాదమ్మ గుడ్ మార్నింగ్. ఏంటి మీకు ఇంకా పొద్దెక్కలేదా? ఇప్పుడు ఈ ఇంటికి యజమాని ఎవరు? అని రాథోడ్ అడగటంతో అమరేందర్ సార్ అని తర్వాత భాగి మేడం అని చెంబా చెప్పటంతో మరి వాళ్ళకి సేవలు చేయకుండా ఎప్పుడు ఈ మనోహరి వెంటే ఉంటావేంటి? భాగి మేడమే నిద్ర లేచి పనులన్నీ చేస్తూ ఉంటే మీరు మాత్రం ఇంకా చద్ది మొఖాలు వేసుకొని గది తలుపులు దాటి బయటికి రారా? అయినా అమరేంద్ర సార్ నీతో ఏదో మాట్లాడాలంట. రండి మనోహరి గారు. అదే ఆ సంపుగాడు అదే ఆ ప్రచండ స్వామి ఉన్నారు కదా! ఆయన్ని కూడా అంట తీసుకొని రా అని రాథోడ్ చెప్పి వెళ్తాడు. ఈ రాథోడ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు మనోహరి అని చెంబా అంటే ఆ వెటకారాల గురించి తెలిసిందే కదా! ఇంతకీ అమర్ ఎందుకు పిలుస్తున్నట్లు అని మనోహరి అంటే, అంటే రాత్రి మనం చేసింది తెలిసిపోయిందేమో ఆయనకి గతం గుర్తుకు వచ్చిందేమో నీకు చావు మూడింది. నిన్ను జైలుకు పంపిస్తాడేమోనని చెంబా చెప్తుంటే నీ నోటి నుంచి ఎప్పుడు నెగెటివ్‌గానే వస్తాయా? థింక్ పాజిటివ్ అని మనోహరి అంటే నీతో చేరిన తర్వాత పాజిటివ్ ఎక్కడ ఉంది? అంతా నెగెటివే అని చెంబా చెప్తుంది. ఖచ్చితంగా రాత్రి ఏదో చేశారు కదా! అది సార్‌కి తెలిసిపోయినట్లు ఉంది మిస్సమ్మ. ఈ మనోహరి ఊరికే ఉండదు కదా! దానికోసమే సార్ పిలిపిస్తున్నట్లు ఉన్నారు అని రాథోడ్ అంటే అవును రాత్రి పవర్ కూడా పోయింది రాథోడ్. సంథింగ్ ఏదో జరిగింది అని బాగి అంటుంది. అదిగో లంబు జంబు వస్తున్నారని రాథోడ్ చెప్తాడు. ఏంటి ఆ సంపు స్వామీజీ ఎక్కడా? అని రాథోడ్ అడుగుతూ ఉంటే ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు నోరు అదుపులో పెట్టుకో అని మనోహరి అంటుంది. మీరు చేస్తున్న దానికంటేనా అని బాగి అంటుంది. చూడు బాగి నువ్వు కేర్ టేకర్‌వి మాత్రమే అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఈ స్వామీజీ తమలపాకులు పట్టుకు వస్తున్నాడు. ఓ కిల్లి వేసుకుంటున్నారా? అని రాథోడ్ అంటే మూర్ఖుడా! మేము తమలపాకులు, కిల్లీలు వేసుకోము అని స్వామీజీ అంటాడు. ఓ మీరు ఆకులు అలుములే కదా తినేదని రాథోడ్ అంటాడు. ఈయన శక్తుల గురించి నీకేం తెలుసులే అని మనోహరి అంటుంది. అప్పుడే అమర్ పిల్లలతో అక్కడికి వస్తాడు. ఏంటి అమర్ నాతో మాట్లాడాలన్నావంట అని మనోహరి అంటుంది. నాకు గతం గుర్తుకు చేయటానికి ఈ స్వామీజీని పిలిచావు కదా అని అమర్ అంటే పూజకన్నీ సిద్ధం చేశాను నాయనా అని ప్రచండ అంటాడు. అవును అమర్ అని మనోహరి అంటుంది. ఏ పూజ అవసరం లేదు మనోహరి నాకు గతం గుర్తుకు వచ్చింది. అరుంధతి నా భార్య వీళ్ళు నా పిల్లలు అన్న గతం నాకు గుర్తుకు వచ్చింది అని అమర్ చెప్పటంతో ఇక మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే నువ్వు జైలుకు వెళ్ళటం ఖాయం మనోహరి అని చెంబా చెప్పటంతో మనోహరి వణికిపోతూ ఉంటుంది.